రామ్నగర్ అఖిల్ పహ్విల్లాన్ కు 3 రోజుల కస్టడీ విధించింది కోర్టు. అబిడ్స్ ఫార్చ్యూన్ హోటల్ హైటెక్ వ్యభిచారం కేసులో అఖిల్ ను అరెస్ట్ చేసిన రామ్నగర్ పోలీసులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న అఖిల్ పహ్విల్వాన్ ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. సినీ రాజకీయ ప్రముఖులకు అమ్మాయిల సరఫరాపై విచారణ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఫార్చ్యూన్ హోటల్ వ్యభిచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రామ్నగర్ అఖిల్ ను కస్టడీ కోరుతూ ఈ రోజు అబిడ్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో 5 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ని నాంపల్లి కోర్టు స్వీకరించినటువంటి అనంతరం 3 రోజుల పాటు అఖిల్ ని కస్టడీకి ఇస్తున్నామంటూ కూడా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇంతకు ముందే అబిడ్స్ పోలీసులు చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రామ్నగర్ అఖిల్ ని ఇంతకుముందు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. 3 రోజుల పాటు అఖిల్ ని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లోనే విచారన్నారు. దీంతో పాటు అఖిల్ అరెస్ట్ తర్వాత అనేక అంశాలు, వాస్తవాలు, అనేక అక్రమాలు, ఈ ప్రాస్టిట్యూషన్ డెన్స్ వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. తన ఇంటి పక్కనే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని అక్కడ కూడా ఇదే దందా నడుపుతా ఉన్నాడంటూ కూడా పోలీసులకు సమాచారం రావడము, ఫార్చ్యూన్ హోటల్ కేంద్రంగానే కాకుండా అనేక చోట్ల అఖిల్, రామ్నగర్ అఖిలేష్ అనేక చోట్ల ఈ దందా కూడా నడుపుతా ఉన్నాడు. ఇది అధికారికంగా నడిపేటువంటి దందా అయితే అనధికారికంగా అనేక చోట్ల ఇతను డెన్స్ షెల్టర్స్ కిందకి ఏర్పాటు చేసి సినిమా పెద్దలకు కావాల్సినటువంటి అమ్మాయిలను, రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి అమ్మాయిలను ఆ ప్రాంతం నుంచి తరలిస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఇతని కెరీర్ ఏ రకంగా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఈ దందాలో ఇతను ఆరితేరి ఉన్నాడు, ఎన్ని లింక్స్ ని ఎలా సంపాదించుకోగలిగాడు, వెస్ట్ బెంగాల్, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ ప్రధాన ట్విన్ సిటీస్ కి సంబంధించినటువంటి ఈ ప్రాస్టిట్యూషన్ ఆర్గనైజర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ అమ్మాయిల ఫోన్ నెంబర్లని నేరుగా ఎలా సంపాదించాడు, ఇతనికి అనుభవం లేకపోతే వందలాది మంది అమ్మాయిలకు చెందినటువంటి ఫోన్ నెంబర్లు ఇతను ఎందుకు ఆపరేట్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ నుంచి వారితో ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు, ఈ 16 మంది అమ్మాయిలని ఒకేసారి హైదరాబాద్ కి పిలిపించి తన హోటల్ ద్వారా 25 రోజుల పాటు వ్యభిచారం చేయాలనుకున్నాడంటే సంక్రాంతి పండుగని టార్గెట్ గా చేసుకుని అఖిల్ పెద్ద మొత్తంలో ఈ వ్యభిచారం ద్వారా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నాలు చేశారనేది మాత్రం పోలీసులకు ఇన్పుట్స్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకొని 3 రోజుల విచారణ చేపట్టనున్నారు. ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామ్నగర్ అఖిల్ వ్యవహారం ఎందుకు వెలుగులోకి రాలేదు, ఎవరు ఇతని అండగా అడ్డుగా నిలిపివేసినటువంటి ప్రభుత్వ అధికారులు గాని లేదా రాజకీయ నాయకులు గాని ఎవరు వెనక నుంచి ఇన్ని రోజుల పాటు రామ్నగర్ అఖిల్ కి సపోర్ట్ చేశారనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదట అతని మొబైల్ ఫోన్ లో ఇంతమంది కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేయడానికి, ఇంతమంది వెస్ట్ బెంగాల్, కోల్కతాకు చెందినటువంటి అమ్మాయిలు, డీలర్స్ తో సంబంధాలు, ఇంతవరకు ఎంతమందికి హైదరాబాద్ కి ఈ అమ్మాయిల్ని తీసుకురావడము, ఎంతమంది సినిమా పెద్దలకు ఈ అమ్మాయిల్ని సప్లై చేయడము, అవసరమైనటువంటి రాజకీయ నాయకులకు ఈ అమ్మాయిలని సప్లై చేయడము, ఈ అమ్మాయిలని సప్లై చేసుకుంటేనే తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ వ్యవహారం బయటికి రాకుండా రాజకీయ పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఇన్ని రోజులు దొరకకుండా, చిక్కకుండా దాచుకొని దొంగతనంగా ఈ దందా నడిపిస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా బయటికి తీయనున్నారు. అతని కాంటాక్ట్స్ ఆధారంగా మొదటి విచారణ చేయగా, రెండోది ఇన్ని రోజుల పాటు అతను సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, తన ఎదుగుదలకు కోట్లాది రూపాయలుగా అక్రమ సంపాదనకు ఎదగడానికి గల వ్యక్తులు ప్రధాన కారకులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలు సేకరించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు అఖిల్ అరెస్టు తర్వాత ప్రభుత్వం పైన విమర్శలు రావడంతో కొంతమంది బీఆర్ఎస్ పేర్లు కూడా వెలుగులోకి రావడంతో వారి కనుసైన్యంలోనే ఇప్పటి వరకు ఈ వ్యభిచార దందా నడిపించాడా అనే దానిపై కూడా ప్రభుత్వం కూడా వివరాన్ని సీరియస్ గా తీసుకొని అఖిల్ కెరీర్ స్థాయిపై నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడ్డాడు, ఈ కోట్లాది రూపాయలుగా డబ్బులు ఎలా సంపాదించాడు, ఎవరెవరు దీనికి సపోర్ట్ చేశారు, ఎంతమంది అమ్మాయిలను ఇప్పటి వరకు హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం చేయించాడు, ఫార్చ్యూన్ హోటల్ ఎప్పుడు లీజుకు తీసుకున్నాడు, ఎప్పుడు ఇతను యజమానిగా మారాడు, అది కాకుండా
హైదరాబాద్ లో ఇంకెక్కడైతే ఇతను హోటల్స్ లీజుకి తీసుకొని ఈ వ్యభిచారాల దందా నడిపిస్తా ఉన్నాడో వాటన్నిటి కూడా పూర్తి వివరాలు తమకు నివేదిక రూపంలో అందించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగానే అబిడ్స్ పోలీసులు అతను విచారణలోకి తీసుకొని ఎంతమంది రాజకీయ నాయకులకు ఇప్పటివరకు అమ్మాయిలను సప్లై చేశారు, ఆ రాజకీయ నాయకులే ఈ 10 ఏళ్ల పాటు అఖిల్ ని కాపాడుకుంటూ వచ్చారా, ఇప్పుడు ఆ రాజకీయ నాయకుల యొక్క పాత్ర వెలుగులోకి వచ్చిన ఆ రాజకీయ నాయకులే నిత్యం ఈ అమ్మాయిలని తీసుకెళ్లి వ్యభిచారానికి పాల్పడతా ఉన్నారంటూ కూడా అఖిల్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డా. ఖచ్చితంగా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా ఈ కేసులో అక్యూజ్డ్ కిందికి చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానవ అక్రమ రవాణా రాష్ట్రంలో దేశంలో నిషేధిత యాక్టివిటీ అని తెలిసినప్పటికీ ఖచ్చితంగా అఖిల్ ఇవన్నీ తెలిసే ఈ యాక్టివిటీకి పాల్పడ్డాడంటే కేవలం అధికారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ చాలా మందికి తన తెలిసినటువంటి నాయకులు బడా నాయకులు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడతారనే ఒక ధీమాతోటి ఇన్ని రోజుల పాటు ఈ దందా సాగించుకుంటూ వచ్చాడనేది కూడా పోలీసులకు పక్కాగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు గతంలో 10 ఏళ్ల పాటు సాగినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వారి పేర్లను కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు పోలీసులు. 5 రోజుల పాటు నాంపల్లి కోర్టుకి అబిడ్స్ పోలీసులు కస్టడీ కోరగా 3 రోజులు మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ 3 రోజుల పాటు అఖిల్ అనేక కోణాల్లో అనేక అంశాలపైన అనేక ఈ వ్యభిచార గృహాలపైన అఖిల్ నుంచి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత ఈ కేసుని మళ్లీ పునఃప్రారంభించి అన్ని చోట్ల వైపు నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి అన్ని డెన్స్ షెల్టర్స్ అఖిల్ కి సంబంధించినటువంటి ఇంటిపై కూడా సోదాలు నిర్వహించి ఇంకొన్ని కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో అబిడ్స్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.